నేను డాక్టర్ తేజస్వి గైనకాలజీ. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ టైమింగ్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెంట్ ఉమెన్ అనగానే ఇద్దరు కలిసి తీసుకోవాలి అంటుంటారు కదా, కానీ అది ఇద్దరికి తీసుకోవడం కాదు, ఇద్దరికి సరిపడే న్యూట్రియంట్స్ తీసుకోవాలి. సో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ తన లైఫ్ లో ఎలాంటి ఇంక్లూడ్ చేయాలి అన్న దాని గురించి అది డిస్కస్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవాలి. అందులో రైస్, సెరల్స్, పల్సెస్ తో పాటు పప్పు అన్ని ఉండేలాగా చూసుకోండి. సో అదొక హై ప్రోటీన్ డైట్ లాగా తీసుకోండి. డైలీ ఒక ఎగ్ ఇంక్లూడ్ చేసుకోండి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లైక్ స్పినాచ్, ఆకుకూరలు, పాలకూరలు ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోండి. ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. పాలు పదార్థాలు తినండి, దీంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ఐరన్ అండ్ కాల్షియం సప్లిమెంట్స్ డైలీ తీసుకోవాలి. ప్రెగ్నెంట్ ఉమెన్ కనీసం 2.5 to 3 లీటర్స్ వాటర్ డైలీ కన్స్యూమ్ చేయాలి. తక్కువ క్వాంటిటీలో ఎక్కువ టైం తీసుకోవడానికి ట్రై చేస్తే ఇది డయాబెటిక్ ఉమెన్కి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ డైట్ తీసుకున్నారంటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎందులో ఎక్కువ ఉంటాయంటే డ్రై ఫ్రూట్స్, వాల్నట్స్, బాదం పప్పులు, బ్రాకలీ, స్పినాచ్, ఫిష్ ఆయిల్ వీటిలో ఎక్కువ ఉంటుంది. సో వీటిని కన్స్యూమ్ చేయడానికి ట్రై చేయండి. ఏవైతే ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయాలి అంటే ఆల్కహాల్ తీసుకోకూడదు, ఎక్కువ టీ, కాఫీ, కెఫిన్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు తీసుకోకూడదు. అలాగే అన్పాస్చరైజ్డ్ మిల్క్ తాగకూడదు. ఇంకా బయట నుంచి స్వీట్ ఫుడ్ కానీ, ప్రాసెస్ ఫుడ్ కానీ ఇవంతా తీసుకోవద్దు. ఇది మీ దగ్గర ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.